జూన్ 1, 2, 3, 4 తారీఖులలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఒక వార్త అయితే వస్తుంది. అయితే జూన్ 1, 2, 3, 4 తారీఖులలో వృషభ రాశి వారికి ఎటువంటి ఆశ్చర్యానికి గురి స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. చేసేటటువంటి వార్త అనేది వస్తుంది. అలానే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారు గంభీరత్వలు, అయితే వీరి కష్టం ఎలా ఉంటుంది అంటే వర్ణనాతీతమని చెప్పుకోవచ్చు. వీరు ఆడవారు కూడా కాస్త కూడా రెస్ట్ అనేది లేకుండా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే అంతవరకు కూడా పరితపిస్తూ కష్టపడుతూ ఉంటారు. వీరు ఖాళీగా ఉండడానికి ఏమాత్రం ఒప్పుకోరు. అంటే వీరు ఖాళీగా ఉండరు. ఇంకొకరు ఎవరైనా ఏ పని లేకుండా ఖాళీగా ఉంటూ సమయం సందర్భం లేకుండా తినడం, పడుకోవడం ఇలా చేస్తే వీరికి అస్సలు నచ్చదు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, సమయానికి తగ్గట్లుగా పని చేస్తూ వెళ్ళాలి. కష్టపడిన దానికి మాత్రమే వీరు వాల్యూ ఇస్తారు. కష్టపడకుండా ఏది రావాలి అనుకోరు. ఒకవేళ అలా వచ్చినా సరే దానిని వీరు యాక్సెప్ట్ చేయరు, చూసి మురవరు కూడా. ఏదైనా సరే కష్టపడితేనే రావాలి, అలా వచ్చిన దానికే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని వీరు బాగా నమ్ముతూ ఉంటారు. కష్టానికి చాలా వాల్యూ అనేది ఇస్తూ ఉంటారు. వీరు ఎంతో కష్టపడి ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, కష్టజీవులు. వీరి కష్టంలో ఉన్నప్పుడు వీరిని ఎవరైనా సరే, అంటే వీరు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు వీరిని ఎవరైనా ఏమైనా అంటే డబ్బు లేదు, మీరు కష్టంలో ఉన్నారు అని ఎవరైనా అంటే వారికి తిరిగి సమాధానం కూడా చెప్పరు కొన్నిసార్లు. ఎందుకు అంటే మన విలువ తెలియని వారి దగ్గర మనం మాట్లాడడం వేస్ట్ అని వీరు నమ్ముతూ ఉంటారు. వీరి విలువ ఏంటో తెలిసిన వారి దగ్గరే వీరు మాట్లాడడం కానీ, అలానే వీరి విలువ ఏంటో తెలిసిన వారి దగ్గరే వీరు ఎక్కువగా సమయం అనేది స్పెండ్ చేయటం అలా చేస్తారు. అంతే తప్ప వీరి గురించి, వీరి విలువ తెలియని వారి దగ్గర అస్సలు కూడా వీరు కనీసం ఎక్స్ప్లెయిన్ చేయటానికి కూడా ఇష్టపడరు. ఎన్ని మాటలు వీరి మొహం పట్టుకొని అన్నా సరే కనీసం తిరిగి ఒక్క మాట కూడా వీరు అనరు. ఓర్పు సహనం వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంతో ఓర్పుని, ఎంతో సహనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఈ ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వీరిని ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే గనక వీరు పొరపాటున కూడా అంటే రియాక్ట్ అనేది అవరు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ జీవితం అంటే చాలా తమ జీవితంలో ఎన్నో కష్టాలు, కొన్నిసార్లు ఎంతో నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయటం, ఇలానే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా వీరు ఎదుర్కోవడం, డబ్బు అనేది చేతిలో లేకపోవటం, అనేక రకాల ఇబ్బందులు, 1, 2 కాదు, చాలా రకాల ఇబ్బందులు, చాలా రకాల సమస్యలు. అలానే వీరి జీవితం అంటేనే ఒక అంధకారం అని వీరు అనుకునేలాగా వీరి కష్టాలైతే వీరిని బాధ పెడుతూ ఉంటాయన్నమాట. అలానే వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు అనేవి, అలానే ఎన్నో రకాల
ఇబ్బందులు అనేవి వీరిని చాలా వరకు సమస్యల పాలు చేస్తూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఎలా ఉంది అంటే కష్టకాలంగానే ఉంది. అంటే మరీ కష్టంగా కాకుండా మరీ సుఖంగా కాకుండా కొన్నిసార్లు కష్టం, కొన్నిసార్లు సుఖం ఇలా ఉంది. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే వీరికి సుఖం అంటే ఏంటో తెలీదు. కష్టం ఒకటే తప్ప సుఖం ఎలా ఉంటుందో కూడా తెలీదు. సుఖం అంటేనే అసలు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటారన్నమాట. అలా చాలా ఇబ్బందులు, చాలా సమస్యలను ఎదుర్కొని వీరు జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక స్థాయిలో నిలబడ్డారు అని చెప్పుకోవచ్చు. అంటే వీరు అనుకోవచ్చు, మేము ఇంకా ఎదగలేమండి, మేము ఇంకా నార్మల్గానే ఉన్నాం అనుకోవచ్చు. కానీ మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉన్నారు, మునుపు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, కనీసం ప్రశాంతంగా 3 పూటలు అన్నమైన తినగలుగుతున్నారు కదా, అదే అసలైనటువంటి ఎదుగుదల అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకానొక సమయంలో అది కూడా లేకుండా బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఒకానొక సమయంలో మీరు అలా కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. అవమానాలు, పడరాని మాటలు, నమ్ముకున్న వ్యక్తులే మిమ్మల్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టటం, వారి మాటలు, వారి చేతలు, వారి ప్రవర్తన మీ గుండెలను ముక్కలు చేసినటువంటి రోజులు ఎన్నో. అవన్నీ కూడా మీరు తలుచుకున్న, అవన్నీ మీకు గుర్తుకు వచ్చిన మీ కళ్ళల్లో నీళ్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంత ఎక్కువగా సమస్యలు అనేవి మిమ్మల్ని వేటాడి మీ యొక్క జీవితంలో నరక యాతనను తెచ్చిపెట్టినటువంటి రోజులు అన్నీ కూడా మీ కళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి. ఆ రోజులు మళ్ళీ మీకు గుర్తుకు వచ్చినా సరే మీరు మళ్ళీ బాధ అనేది పడుతూ ఉంటారు. మీ కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి ఈ సమయం అయితే కొన్ని గ్రహాలు యాక్టివేట్ అయినందువల్ల ఈ రాశి వారికి కొన్ని శుభ సంకేతాలు, శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు ఇష్ట దేవతను ఎంతైతే ఆరాధిస్తారో అలానే దాన ధర్మాలు చేయటం, మూగ జీవులకి కానీ పక్షులకి కానీ ఆహారాన్ని పెట్టడం, ఇలాంటివి చేస్తే గనక ఈ రాశి వారికి శుభయోగం అనేది అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి దశ కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, అనేక రకాల సమస్యలు కావచ్చు, తొలగిపోతాయి. అలానే ఇక ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల వివాహంలో ఆటంకాలు ఉన్నా, ఉద్యోగం అనేది రావటం లేదు, మంచి ఉత్తీర్ణత, మంచి మార్క్స్ ఉన్నాయి కానీ ఉద్యోగం రావట్లేదు అని అనుకునే వారికి కూడా ఇకపై నుంచి అలాంటి సమస్య అయితే ఉండదు. ఉద్యోగం రావటం కానీ అలానే వివాహాది శుభకార్యాలు జరగటం కానీ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రకమైనటువంటి సమస్యలు కావచ్చు, ఈ రకమైనటువంటి అంటే అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, మిమ్మల్ని చాలా వరకు కూడా బాధ పెడుతూ ఉంటాయి. వీరి జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే మంచిగా సంపాదించుకోగలుగుతారు, ఉద్యోగం వస్తుంది, వివాహంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక నుంచి మీకు అంతా బాగా జరుగుతుంది. అంటే కష్టాలు వస్తూ ఉంటాయి కానీ కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుండి ఎలా బయటపడగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ మీరు చేసే కొన్ని పనులలో మాత్రం జాగ్రత్త పాటించటం చాలా అవసరం. అవి ఎలాంటి పనులు అని అనుకుంటున్నారా? ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలి అనుకున్న ఇల్లీగల్ పనులు, అలానే గేమ్స్ ఆడటం కావచ్చు, ఆన్లైన్లో పెట్టుబడులు కావచ్చు, అలానే ఇంకా మీరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడం, వారి గురించి మీకు ఎలాంటి అంటే ఆచూకీ లేకపోయినా, అంటే వారు ఎవరో తెలియదు, వారి ఊరు పేరు ఏది తెలియకపోయినా వారు చెప్పే మాటలు నమ్మి మోసపోవటం, వారితో చాటింగ్ చేయటం, క్లోజ్గా ఉండటం, ఇలాంటివి కాస్త తగ్గించాలి. ఎందుకంటే వారు ఎలాంటి వ్యక్తులో తెలియదు. వారి మాటలు మంచిగా ఉన్నంత మాత్రాన ఆ మనుషులు మంచివారే అని నమ్మటం చాలా పొరపాటు. ఇది ఒక్కటి చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఈ ఒక్క విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఇకపై మీరు అంతా కూడా మంచి సాధిస్తారు, మంచిగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.